అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే గనక ఏదైతే మీరు టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి సపోర్టింగ్‌గా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని మీరు సోషల్ మీడియా వేదికగా, ఐటీడీపీ వేదికగా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. మీ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే మిమ్మల్ని ఆహ్, దాన్ని తప్పించాలి. మిమ్మల్ని నిరుత్సాహపరచాలి. అందులో నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి మిమ్మల్ని దూరం చేయాలి. ఈ సోషల్ మీడియా నుంచి మిమ్మల్ని తప్పించాలి. అనే కోణంలో ఈ పోస్టులు పెట్టినట్టుగా కూడా మీరు చెప్తా ఉన్నారు. అయితే వీటికి మీరేమన్నా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుందా? ఇక ముందు మీ భవిష్యత్తు అంటే ఇదే విధంగా ఈ సోషల్ మీడియా వేదిక కుటుంబ ప్రభుత్వానికి ఏ విధంగా అండగా ఉంటారు? సమస్యే లేదండి. నాకసలు గివ్ అప్ ఇచ్చే తత్వమే నాది కాదు. అది నేను తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అండ్ ఇక్కడేంటంటే ఆల్రెడీ నన్ను లోకల్ సోషల్ మీడియా సయ్యద్ సలీం అనే వెధవ నన్ను బట్టలిప్పదీసి మాట్లాడాడు. దానికి నేను బెదరలా. ప్రతిపక్షంలో అది. నేను నా అకౌంట్‌ని ఎప్పుడు పబ్లిక్‌లోనే పెట్టాను. నేను ఎప్పుడూ కూడా లాకులు చేసుకోలేదు. ఎప్పుడు కూడా భయపడింది లేదు. నేను ఆ రోజు ఎంత పోరాటం చేశానో, అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను అన్యాయాన్ని ఖండిస్తూనే ఉంటాను. నిన్నటికి నిన్న కూడా వాళ్ళు నన్ను ఆహ్, హ్మ్, మీ మీరు లడ్డూకి సహకరిస్తున్నారు. మీ అబ్బాయికి ఏదైనా జరుగుద్ది అని అన్నారు. అబ్బాయికి జరుగుద్దన్నప్పుడు నేనైతే ఖచ్చితంగా నేను ఒకటే చెప్పా. నా అబ్బాయికి జరుగుతదన్నావు. తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళకి జరగదనేంటి అని అడిగాను నేను. అది వాళ్ళకి పోక్ చేసినట్టు అనిపించింది. పోక్ చేస్తానండి. నా పిల్లాడి దాకా ఎందుకొచ్చారు మీరు? మీరు మొదటి అడుగు మీరేశారు కాబట్టి నేను డెఫినిట్‌గా ఏస్తా. నన్ను ఇంకేదో పదంతో నన్నంటే ఒకవేళ భారతిరెడ్డి గారినేమో ఒకసారి చూసుకోండని ఆవిడని నేను పోక్ చేస్తా. డెఫినిట్‌గా నేనైతే ఒకటి చెప్పానండి. నేను రాజకీయంగా ఉన్నా. ఫైట్ విత్ మీ. దమ్ముంటే నాతో రండి. మెయిన్ అకౌంట్స్‌తో రండి. నాతో చర్చించండి. నేను మాట్లాడతా. అంతేగాని మీరు మా పిల్లలనో, మా అమ్మలనో, మా తండ్రులనో, మా కుటుంబ సభ్యులనో తీసుకొచ్చి మీరేస్తే దాన్ని సహించేది లేదు. మీ పోరాటం. నా పోరాటం ఎప్పటికీ ఆగదండి. ఇందులో ఇంకోటి కూడా ఉందండి. బేసిక్‌గా నేను ఇంకొకటి గ్రోక్ అని ఉంటది ఎక్స్‌లో. నేను ఆ గ్రోక్‌ని ఒకటి అడిగాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి ప్రైవసీ అండ్ ఇన్‌సెక్యూరిటీ ఉందా లేదా అని నేను అడిగాను. నేను దాన్ని రీట్వీట్‌గా కూడా పెట్టాను నేను. అది నిజంగా చెప్పింది. ఏంటి అంటే 2019 నుంచి 2024 వరకు చాలా అరాచకాలు జరిగినాయి. మహిళల పట్ల, పిల్లల పట్ల అన్ని విధాలుగా. ఇప్పుడున్న ప్రభుత్వం రావడం వల్ల 5.6% నేరం చరిత్ర అనేది తగ్గింది అని చెప్పింది. వాళ్ళు అక్కడ కూడా పోకయ్యారండి. దానికోసం ఇప్పుడు నన్ను ఇంత బదనాం చేయటానికి దిగజారిపోయారు. మీరింత కాదు ఇంకెంత చేసినా నేను ఐ డోంట్ కేర్.